వెల్కమ్ టు ది లీగల్ స్టోరీస్. హ్మ్. ఈ సైబర్ ఫ్రాడ్ గురించి చెప్పాలంటే స్కామ్స్, హౌ ద పర్సన్స్ ఆర్ డూప్డ్ ఆర్ లూప్డ్ ఇంటూ ద క్రైమ్స్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది. బికాజ్ ఎలా ఉందంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి సొసైటీ కానీ, పీపుల్ కానీ అందరూ ఈగర్‌గా సంథింగ్ దే వాంట్ ఎర్న్ మనీ. ఎప్పుడు డబ్బు వెనకాల పడ్డం కాదండి. యూ ఆర్ అసలు మీరు దేని వెనకాల ఉన్నారు అన్నది చూసుకోండి ఫస్ట్. బికాస్ మీరు ఆ డబ్బులు ఎలా అయినా సంపాదించాలి, క్రోర్స్ వస్తున్నాయి నాకు అని చెప్పేసి ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ ఇంటూ ద సైబర్ క్రైమ్స్. నాట్ ఓన్లీ సైబర్ క్రైమ్స్, ఇల్లీగల్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో దట్ కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే మనమే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ హూ ఆర్ దేర్ అన్నది. అయితే రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక పర్సన్ 1,20,00,000 లాస్ అయ్యారు. హౌ అన్నది మనకు అర్థం కాలేదు కదా! హ్మ్. నార్మల్‌గా అతను ఏం చేశాడు అంటే ఫస్ట్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్, బిట్‌కాయిన్స్, ట్రేడింగ్స్ ఇవన్నీ ప్రస్తుతానికి ఒకప్పుడు రన్ అవుతుండే. యూఎస్ స్టాక్ మార్కెటింగ్స్ అవన్నీ. అక్కడున్న వెబ్‌సైట్స్ ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. మరి ఇలా ఎలా వచ్చాయో కూడా తెలీదు సడెన్‌గా. ఇప్పుడు రీసెంట్స్ టైమ్‌లో లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి ఎవ్రీవన్ ఈజ్ ఇంటు ద స్టాక్ మార్కెట్స్. అది రియలా? ఫేకా? అని తెలియకుండా దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ అమౌంట్స్. అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే గదా! బికాస్ ఇఫ్ ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశారంటే ఇమ్మీడియేట్‌గా అయితే విత్‌డ్రావల్ రాదు కదండీ! హౌ హి బిలీవ్డ్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. అదే నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. దట్ వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ 1 ఆర్ 2 టైమ్స్. వీళ్ళు ఎలా మారిపోతున్నారు అంటే, నాకే వచ్చేస్తున్నాయి డబ్బులు, నేనే రిచ్ కిడ్ అవుతాను 1 డేలో, లేకపోతే రిచ్ పర్సన్ అయిపోదాం వితిన్ 1 మంత్‌లో. అది ఇంపాసిబుల్ అండి. ప్రపంచంలో ఎవ్వరికీ అది పాసిబుల్ అవ్వని విషయం. అది ఆలోచించండి ఫస్ట్. ఎప్పుడైనా సరే మీ కష్టాన్ని బట్టే మీరు ముందుకొస్తారు. యూర్ మీరింత దూరం వచ్చారు సో దట్ ఇంకా ముందుకెళ్ళొచ్చు. బట్ ఇప్పుడున్న జనాలు ఏం చేస్తున్నారంటే అందరు ట్రేడింగ్ అని, స్టాకింగ్ అని దగ్గరకొచ్చేసరికి దే ఆర్ టేకింగ్ లోన్స్ అనమాట. ఫోన్ యాప్స్‌లో నుంచి కానీ, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ 20,00,000, 30,00,000 అప్ టు 50, 60 లాక్స్ వరకు కూడా ఏదో ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్నారని ఇలానే యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేసి ఆ అమౌంట్‌నంతా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు దాంట్లో. అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేసరికి ఏమవుతుంది, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళక్కడ ఏమడుగుతున్నారు, అసలు ఆ ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది, ఆ సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌లో హౌ దే ఆర్ గోయింగ్ టు ద క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఎట్లా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు అన్నది పాయింట్. ఇప్పుడు మనకు చెప్పాల్సిన విషయం అది. ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్‌లో ఏం జరుగుతుంది, మామూలుగా టాక్టిక్స్ ప్లే చేస్తారు వాళ్ళు. ఒకరు మెసేజ్ చేస్తుంటారు, ఒకరు ఆపరేట్ చేస్తుంటారు, ఫేక్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన వెబ్‌సైట్స్‌లో కొంచెం వీళ్ళకేం ఫస్ట్ దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ద అమౌంట్. అంటే కొంచెం 50,000, 1,00,000 అప్పుడొచ్చినప్పుడు దే విల్ విత్‌డ్రా. అంటే వితిన్ 1 డేలో, వితిన్ 1 అవర్‌లో ఇంత ట్రేడింగ్ చేస్తే యూ విల్ గెట్ అప్ టు 2,00,000 ఆఫ్ ద ప్రాఫిట్ అని చెప్పేసి చూపిస్తారు. సో దట్ హీ విల్ విత్‌డ్రా ద 2,00,000 ఆఫ్ ద అమౌంట్ అండ్ లేటర్ నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తాడు, నువ్వు 2,00,000 ఇన్వెస్ట్ చేయండి ఆర్ అప్ టు యువర్ విష్. అప్ టు 10,00,000 అన్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారు అంటే లోన్ తీసుకుంటారు. సో దట్ నాకు రిటర్న్ వస్తుంది కదా! అగైన్ ఐ విల్ పే అన్నట్టు. 10,00,000 అమౌంట్ తీసుకొని. ఆ 10,00,000 తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ షో ద ప్రాఫిట్స్ అప్ టు 20,00,000 అప్పుడు. అండ్ దే ఆర్ ఇన్ ద హై పిచ్ దట్ వి ఆర్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ నాకు లాభాలొచ్చేస్తున్నాయి. ఐయామ్ గోయింగ్ టు విన్. డెఫినెట్‌లీ నాకు అమౌంట్ అప్ టు 40,00,000, 50,00,000 వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ వచ్చే వాళ్ళ మైండ్‌సెట్ ఎలా మారిపోయింది అంటే ఎవరికీ చెప్పొద్దు. నేనే నాతోనే ఉండాలి అని ఈవెన్ వైఫ్స్‌కి కూడా షేర్ చేయకుండా, ప్లస్ పేరెంట్స్‌కి షేర్ చేయకుండా, సిస్టర్, బ్రదర్స్‌కి కూడా షేర్ చేయకుండా వాళ్ళు అలానే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మెంటల్‌గా వాళ్ళు ఏం చెప్తారంటే
మీరెవ్వరికీ చెప్పకండి. ఇట్స్ ఎ సీక్రెట్ అని జెప్పేసి చెప్పే కొద్దీ వీళ్ళేం ఇంకా అవును ఎవరికి వై వి షుడ్ ఇంట్రడ్యూస్ అని చెప్పి ఎవరికీ చెప్పకుండా దే ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టింగ్ అలా చేసి 50-60 లాక్స్ వరకు కూడా మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. నేను విత్‌డ్రా చేసుకున్నాను. నువ్వు కూడా చేసుకోవచ్చు అని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ చూపిచ్చే కొద్దీ పార్ట్ టైమ్ అని జెప్పేసి వీళ్ళు గూడా ఇలానే స్టార్ట్ చేస్తున్నారు. మెంటల్‌గా డిప్రెస్ అయిపోయి ఇంకా. అలా స్టార్ట్ చేసే కొద్దీ లాస్ట్‌లో ఏమవుతుంది, సరే ఒక పీక్స్ వచ్చే వరకు ఎవరికైనా ఏమనిపిస్తుంది, నాకు 20,00,00,000 చూపిచ్చాయి, 10,00,00,000 చూపిచ్చాయి ప్రాఫిట్స్. నేనిప్పుడు విత్‌డ్రా చేసుకుందామని ట్రై చేస్తుంటారు. అప్పుడేం చూపిస్తది వాళ్ళకక్కడ, విత్‌డ్రాకెళ్ళినంబడే టాక్స్ అమౌంట్ మీరు కట్టండి. అప్ టు 15,00,000, 30,00,000 అని జెప్పేసని ఉంటారు. ఇప్పుడు ఈ హైదరాబాదీ పర్సన్‌లో కూడా అలానే జరిగింది. హీ మే బీ ఇన్వెస్టెడ్ అప్ టు 60,00,000 సో దట్ ఆ అమౌంట్ టర్న్ అయ్యి ఒక 30 క్రోర్స్‌కి చూపిచ్చింది. అప్పుడు టాక్స్ ఎంత కట్టాలి? అట్‌లీస్ట్ 20-30% అన్న టాక్స్ వాళ్ళు రైజ్ చేస్తారు. సో దట్ హీ స్టార్టెడ్ మళ్ళీ రిలీజ్ అవ్వడానికి ఇంత టాక్స్ కట్టాలి అని వాళ్ళు డైలీ ఎంగేజ్ చేస్తుంటారు. డైలీ యూ నీడ్ టు సెండ్ అంటే డైలీ ఒక 5,00,000, 10,00,000 పంపించేయండి. విల్ రెడ్యూస్ ద అమౌంట్ అని. ఇతను ఇలా పంపించే కొద్దీ 15, 30 అని పంపించాడు. అమౌంట్ టాక్స్ రెడ్యూస్ అయ్యే కొద్దీ వచ్చింది. లాస్ట్‌కి ఇంకా 20,00,000, 30,00,000 అతని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. దట్ హీ ఈస్ నాట్ గెట్టింగ్ ఇన్‌కమ్ ఆర్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి అవ్వక he started then realizing that he was in the cyber fraud. ఇది. So that please క్రియేట్ ద అవేర్‌నెస్ అమాంగ్ ద పీపుల్ ఆర్ ఎల్స్ మీకేమైనా ఇలాంటివి అట్‌లీస్ట్ జరిగినప్పుడు మీరు థింక్ అప్ టు 10,00,000 వరకు పెట్టండి. బట్ షేర్ టు సమ్‌వన్ సో దట్ విల్ గెట్ టు నో వెదర్ ఇట్ ఈస్ అ రియల్ ఆర్ ఎ ఫేక్. అదేదో మీకే డబ్బులొచ్చేస్తాయి, మీరే డెవలప్ అవుతారని కాదు కదా! ఇఫ్ యూ షేర్ సంథింగ్ యూ విల్ గెట్ టు నో వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. సో ప్లీజ్ be in a positive way and think not to do any bad things or illegally. మీకు ఎప్పుడు ఒక్క రోజులో డబ్బులు వచ్చేవో అదే ఆలోచించుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ మీరు ఎర్న్ చేసేది కరెక్టే వెబ్సైట్ అన్నీ కరెక్టే ఉన్నాయి, గవర్నమెంట్ అప్రూవల్ ఉంది అనుకుంటే ముందుకెళ్ళండి. ఇట్స్ నాట్ ఏ రాంగ్. బట్ think before you invest in something, because even a 1 rupee is also a value for a human being who is working for a family. So thank you.